దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. గౌరవ న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి న్యాయమూర్తులు అంటే మ్యాజిస్ట్రేట్లు, అడిషనల్ జడ్జీలు, జిల్లా జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, మొత్తం న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని చాలా స్పష్టంగా బహిరంగంగా అడుగుతా ఉన్నాను. స్పందించండి. మీ యొక్క మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు ఇంత బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ పరిస్థితి తీసుకొచ్చి ఈ స్థాయి కల్పించిందే మీ న్యాయ వ్యవస్థనే. ఇంత విధంగా మాట్లాడడానికి కారణం ఏమంటే, ఈ న్యాయ వ్యవస్థలో నేను కూడా ఒక సభ్యుడిని కాబట్టి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాను. సో చాలా స్పష్టంగా అడుగుతున్నాను, సమాధానం చెప్పడానికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకు సిద్ధంగా ఉంటున్నా అంటే, నాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి యజమాని బాధ్యత ఉంది. మీరు కేవలం న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులే కాదు, అంటే మీరు సమాజానికి బాధ్యత ఉన్న వ్యక్తులు కాకుండా వ్యక్తిగతంగా జీవితంలో మీకు ఒక కుటుంబం ఉంది, మీరు ఒక కుటుంబానికి యజమానులు. సో నాకన్నా మీరే బాధ్యత ఉండాలి, మీరే ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీదే. సో స్పష్టంగా అడుగుతున్నాను, చెప్పండి. అసమర్థులు ఎవరు, అసహాయులు ఎవరు? అన్నీ ఉండి అన్నీ తెలిసి బాధ్యతగా ప్రవర్తించి బాధ్యత నిర్వర్తించాల్సిన వ్యక్తులే అండి మౌనంగా ఉండడానికి కారణమేమి? అందుకో అసహాయులు ఎవరు, అసమర్థతులు ఎవరు, అసహాయ స్థితిలో ఉండాల్సిన కారణమేమి? ఈరోజు ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు స్థాపిస్తున్నాము. నా కొడుకు పేరు మీద జ్ఞాపకార్థంగా పెట్టుకుంటున్నాను. ఎంతో మంచి విద్యను ఇవ్వాలని చెప్పిన ఒక వ్యక్తి తన అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ శాఖలను, విద్యా వ్యవస్థను దోచుకొని సర్వనాశనం చేసి కోట్లు సంపాదించినాడు. పోనీ ఏదైనా తీసుకుపోయాడా? ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. సో ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం మీన్స్ మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. సో ఇప్పుడు బాధ్యత ఎవరు ప్రవర్తించాల్సిందని ఇప్పుడు చర్చ. ఒక సామాన్య వ్యక్తిగా, ఒక కుటుంబ యజమానిగా, ఒక పిల్లల తండ్రిగా, బాధ్యత గల వ్యక్తిగా అవినీతి జరిగిందని చెప్పి నేను నిర్భయంగా వచ్చి మీ న్యాయస్థానం ముందర నిలబడుకున్నాను. ప్రతిదీ మీకు ఎవిడెన్స్ ఇచ్చా. ఒక సామాన్యమైన పౌరుడు మాట్లాడితే 190 హాస్టల్స్కు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చిందంటే వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నట్టు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేస్తున్నట్టు, ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఏం చేస్తున్నట్టు, గణిత ఊహించిన మేధావులము, మహోన్నతమైన వ్యక్తులు అనుకుంటున్నటువంటి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు ఏం చేస్తున్నట్టు, ఒక సామాన్యుడు వచ్చి ప్రశ్నించి మొండికి నూడుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యని తప్పు ఎస్సీ ఎస్టీ కేసు శిక్ష అనుభవించి ఇంత నిలబడుకుంటే కేవలం మీ అహంకారం, నిర్లక్ష్యంతో కేసులు కొట్టేస్తారా? కేసు తీర్పు గురించి కాదు మాట్లాడుతుంది, కేసులో జరిగిన నిర్లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాం. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. అసమర్థులు ఎవరు, అసహాయులు ఎవరు? ఎందుకు అసమర్థపు స్థితిలో న్యాయ వ్యవస్థ ఉండాల్సి వచ్చింది? కళ్ళ ముందర సమాజాన్ని దోచుకుంటుంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నారు, స్వచ్ఛంద సేవలు ఉద్యమాలు చేస్తున్నారు. చివరికి మహిళా కమిషన్లు హాస్టళ్ళు, కాలేజీలు పరిశీలించుకుంటూ ఇచ్చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడింగ్లు చేసి పెనాల్టీలు వేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే స్వచ్ఛందంగా విచారించడానికి మీకు వచ్చిన బాధ్యత ఏమి, బాధ ఏమి, బాధ్యత లేకపోవడం ఏమి? గుళ్ళో పోతున్నారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. ఒక ఆసుపత్రి పోండి, ఒక్క శనివారం, ఒక ఆదివారం ఒక ఆసుపత్రి పోండి, ఒక కాలేజీ పోండి. అయ్యా ఇంటర్మీడియట్ బోర్డు నామ్స్ ఏమి, ఇక్కడ నామ్స్ ఏం జరుగుతున్నాయి, దాని పద్ధతి ప్రకారం జరుగుతుందా లేదా, వ్యతిరేకంగా జరుగుతున్నా ఒక కాలేజీకి వెళ్ళండి. 1 కోటి దేవస్థానాలు పుణ్యం చేసుకుంటే, దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క కాలేజీ పోండి, ఒక్క కాలేజీ ప్రక్షాళన పూనుకోండి. సమాజం బాగుపడుతుంది, కొన్ని లక్షల కుటుంబాలు ప్రశాంతంగా ఉంటారు. ఫీజులు అని చెప్పి దోచుక తింటుంటే కట్టిన ఫీజు కూడా దిక్కు లేదు, లక్షలు వసూలు చేసుకుంటుంటే చూసుకుంటూ మౌనం ఉంటారా? మీకు బాధ్యత ఉందా లేదా ప్రశ్నించుకోండి, మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. అసమర్థులు ఎవరు? ఇక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం అసమర్థతన? అన్నీ కళ్ళ ముందర దోపిడీ జరుగుతుంది,
చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నటువంటి బాధ్యత గల న్యాయమూర్తులు ఈ న్యాయ వ్యవస్థలో ఉంటూ ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న మీరు అసమర్థుల? అన్నిటికీ తెగబడి ధైర్యంగా మొండిగా వచ్చి మీ ముందర నిలుడుకొని అన్ని ఆధారాలు ఇచ్చి అన్నిటిని ఇస్తే కూడా ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా చేసినందుకు నేను అసమర్థుని? మరి శ్రీ చైతన్య విద్యా సంస్థల అసమర్థుల? న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తుల అసమర్థుల? ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి, ఈ డిఎల్ఎన్ శాస్త్రి అసమర్థుడు అనేది మిమ్మల్ని మీకే వదిలిపెడుతున్నాను, ప్రశ్నించుకోండి. నేను అసమర్థుని కాను. నా కూతురు చదివిన కాలేజీకి ₹1,00,000 పెనాల్టీ కట్టించాను.